హాయ్ అండి, నేను మీ చిరంజీవి. మరి వెస్ట్ గోదావరి జిల్లా కానీ, ఏలూరు జిల్లా కానీ, రాజమండ్రి జిల్లా, కాకినాడ జిల్లాలో ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు, రైల్వేకి, ఎన్టీపీసీకి పడ్డ ఉద్యోగాలు మరి ఆఖరి తేదీలు వచ్చే నెల 13, 15, 16 తేదీల్లో మరి ఆఖరి తేదీలుగా మరి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి కానీ, లేకపోతే వారి ఆఖరి చివరి తేదీలు మరి పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఎవరైతే ముఖ్యంగా తూర్పు కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో మరి మన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకి ఓబీసీ అనేది ఒక పెద్ద సమస్యగానే ఉంది. ఈ జిల్లాల్లో ఈస్ట్ వెస్ట్ అంటే ఉమ్మడి ఈస్ట్ వెస్ట్ జిల్లాల్లో మరి కొన్ని చోట్ల మైగ్రేషన్ ద్వారా ఓబీసీ తీసుకునే వెసులుబాటుని మరి ఆ జిల్లా కలెక్టర్లు గతంలోనే ఇవ్వడం జరిగింది. కొంత ఏలూరు జిల్లా కానీ, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా కానీ, రాజమండ్రి జిల్లాలో కానీ, కాకినాడ జిల్లాలో కానీ, ముఖ్యంగా ఈ జిల్లాల్లో ఇచ్చినటువంటి జీవోల మీద కొంత ఏదైనా ఇబ్బందులు ఉండి, అక్కడ ఏదైనా మీకు ఇబ్బందికరమైన మైగ్రేషన్ ఉండి కూడా, అంటే శ్రీకాకుళం విజయనగరం నుంచి వచ్చాము అని చెప్పి మనం ఇచ్చిన ఏదైతే మైగ్రేషన్ ఉండి కూడా ఏదైనా ఇబ్బందులకు గురైతున్నట్టయితే దయచేసి మాకు తెలపండి. మీకు దానికి సంబంధించిన వరకు ఏదైతే మేము వర్క్ చేసి పెట్టాలో చేయడానికి సిద్ధంగా ఉన్నాము. తూర్పు కాపులకి ఓబీసీ అనేది దయచేసి గుర్తించండి. మైగ్రేషన్ ఖచ్చితంగా ఉండాలి. శ్రీకాకుళం విజయనగరం నుంచి మైగ్రేషన్ వలస వచ్చినట్టు ఖచ్చితంగా అక్కడ ఎంఆర్ఓ గారు సర్టిఫై చేసిన మైగ్రేషన్ ఉంటే ఖచ్చితంగా ఈ జిల్లాల్లో మీకు ఓబీసీ అనేది ఇవ్వడం జరుగుతుంది. కొన్ని జిల్లాల్లో రావడం లేదు. రానున్న రోజులకు కూడా వచ్చేలాగా ఆ ప్రయత్నానికి ముందుకు పోతాం. మరి గవర్నమెంట్ కూడా ఓబీసీకి సంబంధించి మైగ్రేషన్ లేకుండా ఓబీసీ ఇవ్వాలని కొత్త జీవోలు తీసేయాలన్న ఒక ఆలోచన ఉంది. ఒకవేళ అది వస్తే మనకి చాలా మంచిగా ముందుకు పోతాము. వీటితో పని లేదు. ఇప్పటి వరకు ఇదేంటే మనకి టైం లేదు కాబట్టి ఎవరికైనా కావాలంటే ఒకవేళ మైగ్రేషన్ తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈడబ్ల్యూఎస్లో అవకాశం కల్పించే దిశగా మరి మనం ఈడబ్ల్యూఎస్లో కూడా మన సర్టిఫికేట్ తీసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ ఓసీలో అంటే కేంద్ర పరిధిలో మనం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాల్లో ఉన్నటువంటి ఎవరైతే తూర్పు కాపులు ఉన్నారో కేంద్రంలో మరి మన తాలూకా తూర్పు కాపులు అందరూ కూడా మరి కేంద్రానికి సంబంధించి ఓసీ కేటగిరీలో ఉన్నాం కాబట్టి మరి ఈడబ్ల్యూఎస్ తీసుకునే అవకాశం మనకి ఉంది. దయచేసి గమనించండి. తెలియకపోతే ఎవరినైనా అడిగి తెలుసుకోండి. ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా మాకు తెలియజేయండి. మా వంతుగా ఏదైనా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో మనకు 10 మందికి షేర్ చేయండి. అక్కడ ఉన్నటువంటి మన సంఘ నాయకులు కానీ, వివిధ పార్టీలకు సంబంధించిన నాయకుల్ని కానీ మీరు అడిగి తెలుసుకోండి. ప్రతి చోట కూడా దీని మీద మరి పనిచేసేటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఒకవేళ తెలియకపోతే నేను ఈ పెట్టిన దాంట్లో కామెంట్ పెట్టండి. నాకు తెలియంది ఏదైనా ఉంటే ఖచ్చితంగా తెలుసుకొని మీ అందరూ కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. జై తూర్పు కాపు.